వెల్కమ్ టు తన్వి ఇంటి రుచులు. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చేపల పులుసు చేసేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అదేంటో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ముందైతే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫిష్ని కాసిని నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల కొంచెం చేపల పులుసు అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన ఒక 2 ఉల్లిగడ్డలు ఇలా కాల్చుకోవాలండి. చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇలా ఉల్లిగడ్డలను కాల్చుకొని పేస్ట్ చేసుకొని యూజ్ చేయడం వల్ల చేపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఇలా కాల్చుకున్న ఉల్లిగడ్డల్ని తీసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. తాలింపులో మెంతులు వేసుకోవాలి. చాలా బాగుంటుంది మెంతుల వల్ల టేస్ట్. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగే టైంలో కాసింత పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి ఒక 2 స్పూన్స్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం బాగా వేగినాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం మొదటగా చూపించాం కదండి స్టవ్ పైన ఉల్లిపాయలు కార్చుకున్నాం కదా, అది బాగా పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ పేస్ట్ అంతా ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇలా స్టవ్ పైన కాల్చడం ఇష్టం లేని వారు పొయ్యి ఉంటే పొయ్యిలో అయినా వేసుకోవాలి, ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త ధనియా పొడి వేసి బాగా మిక్స్ చేశాను. చూడండి ఇలా అయిపోయింది పేస్ట్ అంతా. ఆ తర్వాత కాసిన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంతా గరం మసాలా వేయాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఆ వాటర్ ఇందులో మిక్స్ చేసుకోవాలండి. చింతపండు ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు, అందుకే నేను చూపించలేదు. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. బాగా మరుగుతున్నప్పుడే వేసేయాలండి. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 to 15 మినిట్స్ స్లిమ్లోనే ఉంచి ఉడకనివ్వాలి. చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి మనం అన్ని ముక్కల్ని రివర్స్ చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి చేప ముక్కలు. చేప ముక్కలన్నీ రివర్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలానే ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.